వల్లభనేని వంశీ, గన్నవరం మాజీ ఎమ్మెల్యే. ఈ పేరు ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. అదేంటి, జైల్నుంచి బయటకొచ్చి ఇంకా 2 నెలలు కూడా కాలేదు కదా, అప్పుడే ఆయన మీద మరో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ పరిణామం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే రేపుతోంది. అసలిది కొత్తగా జరిగిన నేరమా, లేకపోతే పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారా? మరి ఈ కొత్త కేసు వెనుకున్న అసలు కథేంటి? ఇది నిజంగా జరిగిందా, లేక రాజకీయంగా కావాలని ఇరికిస్తున్నారా? పదండి, ఈ వ్యవహారం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సరే, ముందుగా ఈ కొత్త కేస్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో సునీల్ అనే ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. ఏమని? తన మీద వంశీ ఇంకా ఆయన అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. అంటే సునీలిచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకుని పోలీసులు వంశీ మీద ఒక్కరిమీదే కాదు, ఆయనతో పాటు మరో 20 మంది అనుచరుల మీద కూడా కేసు పెట్టారన్నమాట. ఈ ఒక్క పరిణామం వంశీ పొలిటికల్ ఫ్యూచర్ను ఇంకాస్త కాంప్లికేట్ చేసేలా కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ కొత్త కేసనేది గాలిలోంచి పుట్టుక రాలేదు. దీని వెనక ఓ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ కేసుల పరంపర అసలు ఎక్కడ మొదలైందో తెలియాలంటే మనం కొంచెం వెనక్కెళ్ళాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, గుర్తుంది కదా, సత్యవర్ధన్ అనే వ్యక్తి కిడ్నాప్ కేసు, అట్రాసిటీ ఆరోపణలు. ఆ కేసుల్లో వంశీ ఏకంగా 137 రోజులు జైల్లో ఉన్నారు. ఈ నంబరు 137 బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆయన బయటకొచ్చి కనీసం 2 నెలలు కూడా పూర్తి కాలేదో అప్పుడే ఈ కొత్త కేసొచ్చి పడింది. అంతేకాదండోయ్, ఇదొక్కటే కాదు, అక్రమంగా గ్రావెల్ తరలించారని, ఇల్లీగల్ మైనింగ్ చేశారని, నకిలీ ఇంటి పట్టాలిచ్చారని, ఇలా గన్నవరంలో ఆయన మీద చాలా సీరియస్ కేసులు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. అంటే వంశీపై లీగల్గా ప్రెషర్ అనేది ముందునుంచే ఉందన్నమాట. ఓకే, ఇప్పటిదాకా వింటే అంత సింపుల్గా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు, కేస్ పెట్టారు అనిపిస్తుంది కదూ. కానీ అసలు కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఈ కంప్లైంట్ వెనక ఉన్న నిజాలు తెలిస్తే కొంచెం ఆశ్చర్యపోతారు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందంటే జులై 7, 2024న. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన జస్ట్ నెల రోజులకే. ఈ డేట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే అసలు విషయముంది. స్టోరీలో 2 వర్జన్లున్నాయి. ఒకవైపు సునీల్ అనే వ్యక్తి తన మీద వంశీ, ఆయన మనుషులు దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చారు. కానీ అదే రోజేం జరిగిందంటే, వందల మంది టీడీపీ కార్యకర్తలు వంశీ ఇంటి దగ్గరకు వెళ్లారు. ఎందుకు? వంశీపై దాడి చేసే ఉద్దేశంతోనే వాళ్లక్కడికి వెళ్లారని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. ఇప్పుడు చూడండి ఎంత విచిత్రంగా ఉందా. ఎవరైతే దాడికి వెళ్లారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ గుంపులో ఉన్న ఒక వ్యక్తే తిరిగి తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు మొత్తం తలకిందులయింది. ఇప్పుడు చెప్పండి, అసలు కన్ఫ్యూజన్ ఇక్కడే కదా మొదలయ్యేది. నిజంగా దాడి చేసింది ఎవరు? బాధితులెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే పక్షపాతం లేకుండా ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే. అయితే ఇలా అధికారంలోకి రాగానే రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టడమనేది కొత్తేమీ కాదులేండి. గతంలోనూ ఇలాంటివి మనం చాలానే చూశాం. ఒక ఉదాహరణ చూద్దాం. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన మీద ఎర్రగొండపాలెం, పుంగనూరు లాంటి చోట్ల రాళ్లదాడులు జరిగాయి. కానీ విచిత్రమేంటంటే, దాడికి గురైన ఆయన మీదే రివర్స్లో సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసులు పెట్టారు. ఇప్పుడు వంశీ విషయంలోనూ దాదాపుగా అదే సీన్ రిపీట్ అవుతున్నట్టు అనిపించట్లేదా? సో ఈ ఉదాహరణలు మనకు ఏం చెప్తున్నాయి? సింపుల్, పవర్లో ఎవరుంటే కేసుల డైరెక్షన్ అటువైపు మారుతుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న ఈ వంశీ కేసు రూపంలో మన ముందుకొచ్చింది. దీన్ని మనం ఒక రాజకీయ కక్ష సాధింపుగా చూడాలా, లేక చట్టం తన పని తాను చేసుకుపోతోందని భావించాలా? ఈ మొత్తం వ్యవహారం చూస్తే కొన్ని ప్రశ్నలొస్తాయి. ఇది నిజంగా ఒక లీగల్ యాక్షనా, లేక ప్రత్యర్థులను సైలెంట్ చేసే రాజకీయ వ్యూహమా, పోలీస్ వ్యవస్థను పొలిటికల్ ఇంట్రెస్ట్ల కోసం వాడుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ కోర్టులో సమాధానం దొరకాలంటే చాలా టైం పట్టొచ్చు. కానీ ఇలాంటి రాజకీయ పరిణామాలపై అసలైన జడ్జ్మెంట్ ఇచ్చేది మాత్రం అంతిమంగా ప్రజలే. మరి చివరిగా ఒక్కటే ప్రశ్న, వంశీపై ఈ కొత్త కేసు రాజకీయ కక్ష సాధింపా, లేక చట్టం తన పని తాను చేసుకుపోవడమా? రాబోయే రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి మరి.